తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్‌గ్రీన్ స్టోరీస్ ఛానల్‌కి మీ అందరికీ స్వాగతం. మళ్ళీ పెళ్లి చేసుకుందామా ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీ మురళీకృష్ణ గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఐసీయూలో ఆకాంక్ష పక్క బెడ్ మీద ఉన్న రోగి గురించి నరేంద్ర మాట్లాడిన మాటలు ప్రదీప్ని ఆలోచనలో పడేసింది. ఆకాంక్షని చూసిన తర్వాత డాక్టర్ ప్రదీప్ నేరుగా మేఘన రూమ్కి వెళ్ళి ఆమె నిర్ణయాన్ని ప్రశ్నించాడు. మేఘన, మీరు హాస్పిటల్కి ఉన్న కార్పొరేట్ ఇమేజ్ని పాడు చేస్తున్నారు. ఏమైంది డాక్టర్? ఎందుకు ఆవేశంగా మాట్లాడుతున్నారు? బిల్లు కట్టకపోయినా ఎవరో రైతులు తీసుకువచ్చిన యాక్సిడెంట్ కేసుని హాస్పిటల్లో చేర్పించి వైద్యం చేయిస్తున్నారు. దానివల్ల మన హాస్పిటల్కి ధర్మాసుపత్రికి తేడా ఏముంది? ప్రీమియం పేషెంట్స్ మన హాస్పిటల్కి రావడానికి కూడా ఇష్టపడటం లేదు. ఇందులో హాస్పిటల్ ఇమేజ్ పాడవడానికి ఏముంది డాక్టర్? ప్రజల్లో మన హాస్పిటల్కి మంచి పేరు వస్తుంది కదా. హాస్పిటల్కి రావాల్సింది డబ్బు కానీ పేరు కాదు. మనకి ఉన్న కొద్దిపాటి వనరులతో ధనవంతులకి వైద్యం చేస్తే ఎక్కువ డబ్బు మంచి పేరు వస్తాయని నేను అనుకుంటున్నాను అన్నాడు ప్రదీప్. మేఘన తనని డాక్టర్ అని మాత్రమే సంబోధిస్తోంది కానీ పేరు పెట్టి పిలవడం లేదన్న సంగతి గ్రహించి తమ ఇద్దరి మధ్య దూరం ఎంత ఉందో గ్రహించాడు. తమ మధ్య ప్రస్తుతం జరుగుతున్న చర్చ ఆ దూరాన్ని మరింత పెంచే ప్రమాదం ఉందని ప్రదీప్ గ్రహించి మేఘన దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. తను తీసుకున్న నిర్ణయం హాస్పిటల్ స్టాఫ్లో ఎటువంటి అలజడి కలిగిస్తోందో మేఘనకి అర్థమైంది. ఆ గ్రామస్తులు చెప్పినట్లు పెద్దాయన వచ్చి బిల్లు కట్టకపోతే అందరిలో మరింత అసంతృప్తి పెరుగుతుందని ఆమె గ్రహించింది. తన ఆశయాలని మరొక్కసారి అందరికీ తెలియజేయాలనుకుని వెంటనే డాక్టర్లతో ఒక ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేయమని ఆమె పల్లవికి చెప్పింది. 1 గంట తర్వాత మేఘనా ఛాంబర్లో హాస్పిటల్లో పనిచేస్తున్న 10 మంది డాక్టర్లు సమావేశమయ్యారు. అంత అత్యవసరంగా ఏర్పాటు చేసిన సమావేశం యొక్క ఎజెండా ఏమిటో తెలియక అందరూ ఆసక్తిగా మేఘన కేసి చూస్తున్నారు. మేఘన హాస్పిటల్లో యాజమాన్య బాధ్యతలు తీసుకున్నాక మొదటిసారి సంజయ్ ఆమె ఎదురుగా అందరితో పాటు కూర్చుని ఆమె ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నాడు. తన పలకరింపు కోసం గది గుమ్మం దగ్గర ఆశగా నిలబడి తన ముక్తసరి పలకరింపుకే ఎంతో మురిసిపోయిన మేఘనకి ఇప్పుడు అందర్నీ తన ఎదురుగా కూర్చోబెట్టుకొని హాస్పిటల్ ఎలా నడపాలో చెబుతున్న మేఘనకి ఎంత తేడా ఉందో గమనించిన సంజయ్కి తను ఏం కోల్పోయాడో అర్థమవుతోంది. డబ్బు సంపాదన, ఉద్యోగ హోదా, సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదించడం కన్నా మనిషికి కావలసింది ఏమిటో ఇప్పుడిప్పుడే అతనికి అర్థమవుతోంది. తన మనసులోని అభిప్రాయాలని చెబుతున్న మేఘన మాటలు సంజయ్ మనసులోకి వెళ్ళడం లేదు. ఆమె నుదుటి మీద ఎగురుతున్న ముంగురులు, మాట్లాడుతున్నప్పుడు ముఖంలో కనిపిస్తున్న చిరునవ్వు అతన్ని మంత్రముగ్ధుణ్ణి చేస్తున్నాయి. సంజయ్ కేసి చూడకుండా మిగతా డాక్టర్ల కేసి మాత్రం చూస్తూ మాట్లాడుతున్న మేఘనకి సంజయ్ చూపులు గుచ్చుకుంటున్నట్లు అనిపిస్తోంది. 7 ఏడాది క్రితం అయితే ఆ చూపులలోని పులకరింతలని ఆమె ఆస్వాదించగలిగేదేమో. అప్పుడు ఆమె అతని ప్రేమ మైకంలో తలమునకలుగా ఉండేది. ఇప్పుడు ఆ మైకం వదిలింది కనుక అతని చూపులు ఆమెకి ఎబ్బెట్టుగా అనిపిస్తున్నాయి. మీరేమిటంటారు సంజయ్ అని అతని కేసి తిరిగి అడిగింది మేఘన. నన్ను డాక్టర్ అని పిలుస్తూ సంజయ్ని పేరు పెట్టి పిలుస్తోంది. వాళ్ళ మధ్య విడాకుల తతంగం నడుస్తున్నా పాత అనుబంధం పూర్తిగా తెగకపోతే నేను ఎలా ముందుకు వెళ్ళగలను అనుకుంటూ ప్రదీప్ పళ్ళు కొరుక్కున్నాడు. మేఘన పిలుపుకి సంజయ్ ఉలిక్కిపడి వర్తమానంలోకి వచ్చాడు. మనిషి ప్రాణాల కన్నా డబ్బే ముఖ్యమా? ఆ పెద్దాయన వచ్చి కట్టకపోతే ఆ బిల్లు నేను కడతానని ఆపరేషన్ థియేటర్లో చెప్పాను. హాస్పిటల్కి నష్టం లేనప్పుడు ఈ చర్చ ఎందుకు అని తేల్చేశాడు సంజయ్. మీరొక్కరే ఎందుకు కట్టాలి? డాక్టర్ సంజయ్, నేను కూడా ఆ బిల్లు షేర్ చేసుకుంటాను అంది జరీనా. జరీనా, ఇక్కడ ఏం జరుగుతోందో నీకు అర్థం కావడం లేదు. ఇలా ఫ్రీ కేసులని చేర్చుకోవడం మూలంగా ఈ హాస్పిటల్కి పెద్ద పెద్ద వాళ్ళు రావడానికి ఇష్టపడడం లేదు కోపంగా అన్నాడు ప్రదీప్. ప్రదీప్ అనుకోకుండా జరీనాని ఏకవచనంలో సంబోధించడం అందర్నీ ఆశ్చర్యచకితులని చేసింది. మిస్టర్ ప్రదీప్, మీ భాష సరిచూసుకోండి జరీనా తీవ్రమైన స్వరంతో ప్రదీప్ని హెచ్చరించింది. సారీ మిస్ జరీనా. ప్రదీప్ వెనక్కి తగ్గాడు. మనం చేసే వైద్యం వల్ల హాస్పిటల్కి పేరు వస్తుంది కానీ
మనం ఇచ్చే సౌకర్యాల బట్టి వేసే బిల్లుల బట్టి రాదు. బేగంపేటలో డాక్టర్ భాటియా పేరు మీరు వినే ఉంటారు. ఆయన భార్య చిన్న గదిలో ఎదురెదురుగా కూర్చుని రోగులకి వైద్యం చేస్తూ 30 రూపాయల ఫీజు తీసుకుంటూ ఉంటారు. బేగంపేటలో వాళ్ళకి ఉన్న పేరు ప్రతిష్టలు ఏ కార్పొరేట్ హాస్పిటల్కి ఉండవు. ఆయన సంపాదన కూడా మన సంపాదనకి తీసిపోదు అన్నాడు సంజయ్. ఈ హాస్పిటల్కి ప్రీమియం పేషెంట్లతో పాటు సామాజిక దృక్పథం కూడా ఉండవలసిందే. బీదవాళ్లకి కూడా వైద్య చికిత్స పొందే హక్కు ఉంది. ఒకవేళ ఆ పెద్దాయన బిల్లు కట్టడానికి రాకపోతే డాక్టర్ వెంకట్రావు అనసూయ ట్రస్ట్ ఆ బిల్లు కడుతుంది. మీరెవరన్నా షేర్ చేస్తానంటే అది మీ ఇష్టం అంది మేఘన. ప్రదీప్ ముఖం మాడిపోయింది. ఆ చర్చని ఇంకా పొడిగించి మేఘన దృష్టిలో చులకనవ్వకూడదని అతను నిశ్శబ్దంగా ఉండిపోయాడు. జరీనా సంజయ్తో చనువుగా మాట్లాడడం చూసి ప్రదీప్ గుండె రగిలిపోయింది. కాలేజీలో చూసినప్పటికంటే ఆమె ఇప్పుడు మరింత అందంగా కనిపిస్తోంది అతనికి. అందరూ ఆమెనే చూస్తున్నట్లు భావించి అసూయపడుతున్నాడు. ఆ రోజున మా నాన్న మాటలకి భయపడి జరీనాని వదిలిపెట్టి పారిపోయి వచ్చేశాను. అది ఇప్పుడు నా ఎదురుగా దర్జాగా కూర్చొని మాట్లాడటమే కాకుండా నన్నే ఎదిరించి మాట్లాడుతోంది. మనసులోనే తిట్టుకున్నాడు ప్రదీప్. అదే సమయంలో బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి ఒక పెద్దాయన వచ్చి తన ఊరి వాళ్ళు చేర్పించిన పేషెంట్ వివరాలు అడిగాడు. ఆయనని చూసి కౌంటర్లో ఉన్న స్టాఫ్ షాక్ తిన్నారు. మా పెద్దాయన వస్తాడు అని ఆ గ్రామస్తులు చెబుతుంటే అందరూ ఆయన ఎలా ఉంటాడా అని ఏమిటేమిటో ఊహించుకున్నారు. ఆయన 70 ఏళ్ల వయసు వ్యక్తి ఎలా ఉండాలో అలాగే ఉన్నాడు. తల మీద తెల్లగా నెరిసిన జుట్టుతో, కళ్ళకి పాతకాలం నాటి కళ్ళజోడు పెట్టుకుని, బ్రౌన్ కలర్ ప్యాంటు మీద ఆకుపచ్చటి టీషర్ట్ వేసుకుని చూడటానికి ఏమాత్రం ప్రత్యేకత లేకుండా మామూలుగానే ఉన్నాడు. ఆయన మెడలో సన్నపాటి బంగారపు గొలుసు కనిపించినా వద్దా అన్నట్లు మెరుస్తోంది. కాళ్ళకి ఖరీదైన శాండల్స్ వేసుకున్నాడు. నేను ఊళ్ళో లేనప్పుడు మా వాళ్ళు ఎవరికో యాక్సిడెంట్ అయితే తీసుకువచ్చి ఇక్కడ చేర్పించారట. ట్రీట్మెంట్కి ఎంత ఖర్చు అవుతుందో చెబితే నేను కడతాను అన్నాడు ఆయన. ఆయన పక్కనే నిలబడ్డ గ్రామస్తుడు నేను చెబితే మీరు నమ్మలేదు కదా అన్నట్లు గర్వంగా తలెగరేసి చూస్తున్నాడు. ఆయన హాస్పిటల్కి రాడని నిశ్చయించుకున్న వాళ్ళందరూ ఆయన బిల్లు కట్టడానికి సిద్ధపడటం చూసి ఆశ్చర్యపడ్డారు. ఆ పేషెంట్ ఎవరో మీకు నిజంగా తెలియదా అని అడిగాడు కౌంటర్లో ఉన్న స్టాఫ్ ఒకతను. సాయం చేయాలనుకున్నప్పుడు అతను ఎవరో తెలియకపోతే వచ్చిన నష్టమే ఉంది చెప్పండి. మన వల్ల ఒక ప్రాణం నిలబడితే అంతకంటే కావాల్సిందే ఉంది అన్నాడు ఆ పెద్దాయన. 3 లక్షల పైచిలుకు హాస్పిటల్ బిల్లు ఆ పెద్దాయన చేతిలో పెట్టాడు కౌంటర్లో ఉన్న స్టాఫ్. ఆ బిల్లులో ఉన్న అమౌంట్ చూడగానే ఆయన నుదురు ముడుచుకుంది. అంత ఖర్చు అవుతుందని ఆయన ఊహించినట్లు లేదు. ఆయన పడుతున్న సంశయం చూసి ఆ పెద్దాయన బిల్లు కట్టకుండా వెనక్కి వెళ్ళిపోతాడన్న అనుమానం అక్కడి స్టాఫ్కి కలిగింది. నిజానికి ఎవరో తెలియని వాడికి అంత డబ్బు ఊరికే ఎవరూ ఖర్చు పెట్టరని వాళ్ళ నమ్మకం. ఇప్పుడు ఆ పెద్దాయన బిల్లు కట్టేస్తే వాళ్ళ నమ్మకం వమ్ము అయిపోతుంది. అది వాళ్ళ మనసుకి ఇష్టం లేదు. ఆ పెద్దాయన బిల్లు కట్టకుండా వెళ్ళిపోతే వాళ్ళ నమ్మకం నిజమే అన్న సంతృప్తి వాళ్ళకి కలుగుతుంది. అదే మానవ నైజం కదా. మీ హాస్పిటల్ వాళ్ళు ఈ బిల్లులో ఏమన్నా డిస్కౌంట్ ఇస్తారా అని ఆయన సంశయంగా అడిగాడు. ఇవ్వకపోయినా పర్వాలేదు, నేను కట్టేస్తాను అన్నట్లు ఉన్న ఆయన స్వరం స్టాఫ్కి ఆందోళన కలిగించింది. వాళ్ళ నమ్మకం తప్పు అవ్వచ్చన్న అనుమానం వాళ్ళకి కలుగుతోంది. ఆయన డిస్కౌంట్ ఇవ్వకపోయినా బిల్లు కట్టేసేలా కనబడుతున్నాడు. బిల్లింగ్ డిపార్ట్మెంట్ స్టాఫ్ ఆ గ్రామస్తులు చెప్పిన పెద్దాయన వచ్చినట్లు బిల్లులో డిస్కౌంట్ అడుగుతున్నట్లు పల్లవికి ఫోన్ చేసి చెప్పారు. పల్లవి మేఘనకి ఆ పెద్దాయన వచ్చిన విషయాన్ని చెప్పగానే మేఘన ఆయనని తన గదికి పిలిపించుకుంది. ఆయన తనతో వచ్చిన గ్రామస్తుడిని కౌంటర్ దగ్గరే ఉండమని చెప్పి పల్లవితో మేఘన ఉన్న గదికి వచ్చాడు. పెద్దాయన లోపలికి రాగానే కూర్చోబెట్టి కాఫీ తీసుకురమ్మని పల్లవికి చెప్పి మేఘన తన మనసులోని సంశయాన్ని ఆయన ముందు పెట్టింది. మీరు ఊళ్ళో లేకపోయినా మీ ఊరివాళ్ళు రోడ్డు మీద పడి ఉన్న వ్యక్తిని తీసుకువచ్చి మీ పేరు చెప్పి హాస్పిటల్లో చేర్పించేశారు. ఎంత ఖర్చు అవుతుందో అని మీకు కంగారు పుట్టలేదా? నేను ఆ సమయంలో ఊళ్ళో ఉన్నా అదే జరుగుతుందని వాళ్ళకి తెలుసు కదమ్మా. అందుకే వాళ్ళు అతని ప్రాణాలను కాపాడి తీరాలని ఇంత దూరం తీసుకువచ్చారు. వాళ్ళు డబ్బులు కట్టకపోయినా నేను వచ్చి కడతాననగానే వాళ్ళ మాటలు నమ్మి మీరు హాస్పిటల్లో చేర్చుకోవడమే నాకు ఆశ్చర్యం కలిగించింది. మీరు తప్ప ఇంకే హాస్పిటల్ వాళ్ళు అలా చేర్చుకుని
చికిత్స మొదలుపెట్టరు. ఆ మాట తెలియగానే మీరు కంగారు పడతారని చెప్పి నేను వెంటనే బయలుదేరి వచ్చేశాను. మీరు బిల్లు కొద్దిగా తగ్గిస్తే నేను ఆ డబ్బులు కౌంటర్లో కట్టేస్తాను. డాక్టర్ సంజయ్కి, డాక్టర్ జెరీనాకి, డాక్టర్ ప్రదీప్కి తన గదికి రమ్మని పల్లవి చేత ఫోన్ చేయించింది. మీరు ఆస్తిని ఇలా ఊరి వాళ్ల కోసం ఖర్చు పెట్టేస్తుంటే మీ ఇంటిలో వాళ్ళు ఏమీ అనరా అని అడిగింది మేఘన. నేను ఇక్కడ నా స్వార్జితం ఖర్చు పెట్టుకుంటున్నాను. మా పిల్లల సంపాదన నేనెప్పుడూ తీసుకోలేదు. అలాంటప్పుడు వాళ్ళకి అభ్యంతరం ఎందుకుంటుంది? మా ఆవిడకి ఎలాంటి కోరికలు లేవు. ఊళ్ళో వాళ్ళందర్నీ తన చుట్టూ తిప్పుకుంటూ వాళ్ళ బాగోగులని చూసుకోవడం అంటే తనకి చాలా ఇష్టం. తనే నా చేత వాళ్ల కోసం ఖర్చు పెట్టిస్తుంది. దానికి ఎప్పుడూ మనుషులు కావాలి. మా పిల్లలిద్దరూ అమెరికాలో మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. వాళ్ళు బోలెడు సంపాదించుకుంటున్నారు. నేను సంపాదించిన ఆస్తి వాళ్ళకి అవసరం లేదు. మమ్మల్నే అక్కడికి వచ్చి ఉండమంటారు. మాకు ఉండటానికి ఇల్లు ఉంది. చూసుకోవడానికి చుట్టూ మనుషులు ఉన్నారు. బోలెడంత వ్యవసాయం ఉంది. మేము అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం? మా ఆవిడకి ఊరు వదిలిపెట్టడం అస్సలు ఇష్టం ఉండదు. ఆయన మాట్లాడుతుండగానే సంజయ్, ప్రదీప్, జరీనాలు లోపలికి వచ్చి ఆయన ప్రక్క కుర్చీల్లో కూర్చున్నారు. మేఘన ఆ పెద్దాయనని వాళ్ళకి పరిచయం చేసింది. ముక్కు మొహం తెలియని వ్యక్తిని ఆయనకి చెప్పకుండానే హాస్పిటల్లో చేర్పిస్తే ఆ బిల్లు కడతానని ఆయన ముందుకు రావడం ఆ ముగ్గురికి ఆశ్చర్యం కలిగించింది. మేఘన ఆయన చేతిలోని హాస్పిటల్ బిల్లు తీసుకుని అందులోని మొదటి అంకెని కొట్టేసి మిగతా అమౌంట్ని కట్టమని చెప్పింది. తను కట్టవలసిన బిల్లు లక్షల్లో నుంచి వేలల్లోకి వచ్చేసరికి ఆయన చాలా మొహమాట పడ్డాడు. మరీ అంత తగ్గించనక్కర్లేదమ్మా, నేను కట్టగలను. నాకు డిస్కౌంట్ అడగడం అంటే సరదా, అందుకే అడిగాను అన్నాడాయన మొహమాటంగా. అదేమీ లేదండి, మీరు చేసే మంచి పనిలో మా డాక్టర్లు కూడా ఒక చెయ్యి వేస్తామన్నారు. అందుకే మీరు కట్టవలసిన బిల్లు తగ్గిపోయింది నవ్వుతూ అంది మేఘన. మీరు ఇబ్బంది పడకండమ్మా, ఈ డబ్బు మిగిల్చి నేను చేసేదేమీ లేదు. మా ఇద్దరికీ 70 ఏళ్ళు వచ్చేశాయి. మేము పోయిన తర్వాత మా దగ్గర మిగిలిన డబ్బు అంతా పిల్లలు అమెరికా తీసుకుపోతారు తప్ప ఇక్కడ ఖర్చు పెట్టరు. నాకు అది ఇష్టం లేదు. నేనే మొత్తం డబ్బు కట్టేస్తాను అంటూ జేబులో నుంచి డెబిట్ కార్డు బయటికి తీశాడు. మీ తర్వాత పొలాలు, ఇల్లు ఉంటాయి కదా, మీ పిల్లలు వాటిని అమ్మేసి ఆ డబ్బులు అమెరికా తీసుకుపోతారు కదా, దాన్ని మీరు ఆపలేరు కదా అంది జరీనా. నేను పోయిన తర్వాత ఆ ఆస్తులన్నీ వాళ్ళేం చేసుకుంటే నాకెందుకు చెప్పండి. నేను ఉన్నంతకాలం మా ఊరి వాళ్ళ మధ్యలో మంచిగా ఉంటే చాలు. నేను వాళ్ళ బాగోగులు చూసుకుంటే వాళ్ళు మా మంచి చెడ్డలు చూసుకుంటారు అన్నాడాయన. మేం మందుల ఖర్చు మాత్రం మీ దగ్గర తీసుకుంటున్నాం. మిగతాది మా డాక్టర్ల ఫీజులే కదా, అది మేము చూసుకుంటాం. మీరు వెళ్ళి ఆ డబ్బు కట్టేసి రండి అని చెప్పింది మేఘన. నేను ఆ పేషెంట్ని చూడవచ్చునా? అతను ఇప్పుడు ఎలా ఉన్నాడు అని అడిగాడు ఆయన. తలకి పెద్ద దెబ్బ తగలటంతో మేము ఆపరేషన్ చేశాము. ఈ పాటికి అతనికి స్పృహ వచ్చి ఉంటుంది. మీరు వెళ్ళి చూసిరండి అని పల్లవి చేత ఆయనని ఐసీయూకి పంపించింది. మేఘన, ఆ మిగిలిన డబ్బు నేను కడతాను అన్నాడు సంజయ్. సంజయ్ తనని ఏకవచనంలో సంబోధించడం మేఘనకి నచ్చకపోయినా అతన్ని హెచ్చరించాలని అనుకోలేదు. సంజయ్ తనతో చనువుగా ఉండడానికి ప్రయత్నించడం ఆమెకి నచ్చడం లేదు. అలా వద్దు డాక్టర్, నేను కూడా కొంత కడతానని చెప్పాను కదా, మనం షేర్ చేసుకుందాం అంది జరీనా. జరీనా స్వరంలో సంజయ్ పట్ల వినవస్తున్న ఆరాధనా భావం చూసి ప్రదీప్ అసూయతో రగిలిపోయాడు. మీరు ఇవ్వాలనుకున్నది ట్రస్ట్కి ఇవ్వండి. ట్రస్ట్ ఆ పేషెంట్ ఖర్చులు భరించాలని డాక్టర్ వెంకట్రావు గారు నిన్ననే చెప్పేశారు. మీరు కడితే ఆయన చిన్నుపుచ్చుకుంటారు అంది మేఘన. మేఘన, ఆ పెద్దాయన ఎవరో తెలియకపోయినా ఆ పేషెంట్ని చేర్చుకుని నువ్వు చాలా మంచి పని చేశావు. నీ నమ్మకం ఒక వ్యక్తి ప్రాణాలని కాపాడింది అని మెచ్చుకొని సంజయ్ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. సంజయ్ వెనకాలే వెడుతున్న జరీనాని అనుసరించడానికి ప్రదీప్ లేవబోతుంటే మేఘన అతన్ని కూర్చోమని చెప్పింది. మనం ప్రతీదీ డబ్బుతోటే కొలవక్కర్లేదు డాక్టర్, మనలో కొంత మానవత్వం కూడా ఉండాలి. ఆ రోజున నేను ఆ పేషెంట్ని చేర్చుకోకపోతే అతను చచ్చిపోయేవాడు. అప్పుడు ఆ పెద్దాయన ఎంత బాధపడేవాడో తెలుసా? అది ఆయన మాటల్లో వింటారనే మిమ్మల్ని నేను పిలిపించాను అని చెప్పి ప్రదీప్ని వెళ్ళమన్నట్లు తన కుర్చీలో నుంచి లేచి నిలబడింది. ఏం మాట్లాడాలో తెలియక ప్రదీప్ మౌనంగా వెళ్ళిపోయాడు. ఆ రోజు తన తల్లిదండ్రులు వేరే ఊరు వెళ్ళడంతో
జరీనా తన కూతురు హనియాని డే కేర్లో వదిలిపెట్టి తాను హాస్పిటల్కి వెళ్ళింది. అనుకోకుండా డే కేర్కి సెలవు ఇవ్వడంతో జరీనా హనియాని వెంటనే హాస్పిటల్కి పిలిపించుకోవాల్సి వచ్చింది. జరీనా ఓపీలో చాలా బిజీగా ఉండడంతో హనియాని అక్కడి స్టాఫ్ రిసెప్షన్లో కూర్చోబెట్టుకున్నారు. చక్కటి పింక్ డ్రెస్లో తెల్లగా బొద్దుగా ఉన్న హనియా తన నవ్వుతో అందర్నీ ఆకర్షిస్తోంది. హనియా కూడా పలకరించిన వాళ్ళని తన ముద్దు మాటలతో పలకరిస్తోంది. తన బ్యాగ్లో నుంచి బొమ్మల పుస్తకం తీసి బొమ్మల్ని చూసిన హనియాకి కొంచెం సేపటికి బోర్ కొట్టింది. హనియా నెమ్మదిగా రిసెప్షన్ కౌంటర్ బయటికి వచ్చేసి పేషెంట్ల మధ్య అటూ ఇటూ నడుస్తూ సంజయ్ పేషెంట్స్ని చూస్తున్న గది దగ్గరికి వచ్చేసింది. ఆ పాప ఎవరి తాలూకో తెలియకపోవడంతో ఎవరూ హానియాని పట్టించుకోవడం లేదు. హానియా సంజయ్ గది గుమ్మం దగ్గరికి చేరుకునేసరికి లోపల ఉన్న పేషెంట్ బయటికి రావడానికి వీలుగా తలుపు తెరుచుకుంది. ఆ తలుపు తెరుచుకోగానే హానియా ఆ గది లోపలికి వెళ్ళిపోయింది. అనుకోకుండా లోపలికి వచ్చిన హానియాని చూసి సంజయ్ ముచ్చటపడ్డాడు. ఆ పాప వెనకాల పెద్దవాళ్లు ఎవరూ రాకపోవడంతో సందేహపడ్డాడు. లోపలికి రాబోతున్న పేషెంట్ ఆ పాప ఎవరో తనకి తెలియదని అనేసరికి సంజయ్ అతన్ని కొంచెంసేపు బయట ఉండమని చెప్పి హానియాని పలకరించాడు. హలో పాపా, నీ పేరేమిటి? హానియా, ముద్దు ముద్దుగా చెప్పింది. అప్పటిదాకా పేషెంట్లని చూస్తూ అలసటగా ఉన్న సంజయ్ బంగారు వర్ణంలో మెరిసిపోతున్న శరీర ఛాయతో గుండ్రటి ముఖంలో మెరుస్తున్న కళ్ళు అటూ ఇటూ ఆసక్తిగా చూస్తుంటే ముద్దులొలికేలా ఉన్న ఆ పాప మాటలు విని అతను ఎంతో రిలాక్సేషన్ పొందాడు. మీ అమ్మ పేరేమిటి? డాక్టర్ జరీనా. ఆ పాప జరీనా కూతురు అని తెలియగానే సంజయ్ ఆశ్చర్యపడి ఆమెని పక్కనే ఉన్న కుర్చీ మీద కూర్చోబెట్టుకున్నాడు. జరీనాకి ఈ పాటికి పెళ్ళయి ఉండవచ్చు అని అనుకున్నాడు. కానీ ఆమె భర్త ఎవరన్న విషయం అంతవరకు సంజయ్కి తెలియదు. మీ నాన్నగారి పేరేమిటి? ప్రదీప్. హానియా మాటలు వినగానే సంజయ్కి షాక్ తగిలినట్లయింది. ఆ ప్రదీప్ ఎవరో అతనికి అర్థం కాలేదు. జరీనా ఇంతవరకు తన భర్త గురించి ఎవరికీ చెప్పకపోవడానికి కారణం అతనికి లీలగా అర్థమవుతోంది. వాళ్ళది మతాంతర వివాహం అవడంతో ఆమె తన వైవాహిక జీవితం గురించి ఎవరికీ చెప్పడానికి ఇష్టపడలేదు అని ఊహించాడు సంజయ్. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? ఆసక్తిగా అడిగాడు హానియాని. తనకి తెలియదన్నట్లు పెదవులు విరిచి ఆమె టేబుల్ మీద ఉన్న వస్తువులతో ఆడుకోవడం మొదలుపెట్టింది. ఈలోగా బయట రిసెప్షన్లో ఉండే నర్స్ గది తలుపుని ఓరగా తెరిచి తరువాత పేషెంట్ని పంపమంటారా అని అడుగుతూ లోపల ఉన్న హానియాని చూసి ఆశ్చర్యపడింది. తరువాత పేషెంట్ని పంపించమని చెప్పి హానియాని పక్కనే ఉన్న కుర్చీలో కూర్చోబెట్టాడు. ఆమె కుదురుగా కూర్చుని ఆడుకుంటూ ఉంటే అతను జరీనాకి ఫోన్ చేసి పాప తన గదిలో ఉందని కంగారు పడవద్దని చెప్పాడు. రోగులను చూసే హడావిడిలో హానియా గురించే మర్చిపోయిన జరీనా సంజయ్ చెప్పింది వినగానే ఉలిక్కిపడింది. ఎదురుగా ఉన్న గర్భిణీ స్త్రీ రకరకాల సందేహాలు అడుగుతుండడంతో వాటికి సమాధానాలు చెబుతూ ఆమె కుర్చీలో నుంచి కదల్లేకపోయింది. ఆ పేషెంట్ని పంపించేశాక హానియా సంజయ్ గదిలో ఏం అల్లరి చేస్తోందో అని అనుకుంటూ జరీనా హడావిడిగా సంజయ్ రూమ్కి వెళ్ళింది. హానియా కుర్చీలో కుదురుగా కూర్చొని సంజయ్ని ఎదురుగా కూర్చొని మాట్లాడుతున్న పేషెంట్ని ఆసక్తిగా చూస్తోంది. జరీనాని గుమ్మంలో చూడగానే సంజయ్ ఆమెని లోపలికి రమ్మని పిలిచి తను పేషెంట్ని చూడటంలో నిమగ్నం అయిపోయాడు. ఇప్పటిదాకా హానియా ఏం మాట్లాడిందో తెలియక జరీనా కంగారు పడుతూ హానియాని ఎత్తుకుంది. చూస్తున్న పేషెంట్ని పంపించేశాక సంజయ్ జరీనా కేసి తిరిగాడు. మీ పాప చాలా ముద్దుగా ఉంది, బాగా కబుర్లు చెబుతోంది అని హానియాని మెచ్చుకున్నాడు. ఇవాళ డే కేర్ సెంటర్ మూసేయడంతో హాస్పిటల్కి తీసుకువచ్చేశాను సంజాయిషిగా చెప్పింది జరీనా. సంజయ్ తనని ఇంకా ఎక్కువ ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెట్టకుండా ఆమె హానియాని ఎత్తుకుని గది బయటికి నడిచింది. ప్రదీప్ ఎవరు? సంశయంగా అడిగాడు సంజయ్. హానియా చెప్పవలసిన దానికంటే ఎక్కువే చెప్పేసిందన్న విషయం జరీనాకి అర్థమైంది. ఆమె ఏమీ మాట్లాడకుండా వెనుతిరిగి చూడకుండా ముందుకు అడుగు వేసింది. తన ప్రశ్నకి జరీనా సమాధానం చెప్పకపోవడంతో అతనికి చాలా విషయాలు అర్థమయ్యాయి. డాక్టర్ ప్రదీప్తో ఆమె పట్టించుకోనట్లు ఉండడం, అతడిని లెక్క చేయకుండా కసురుకుని దూరం పెడుతున్నట్లు ప్రవర్తించడం గుర్తుకు వచ్చింది. ఆమె ఎలా ప్రవర్తిస్తున్నా ప్రదీప్ తల వంచుకొని పక్కకి వెళ్ళిపోవడం సంజయ్ చాలాసార్లు గమనించాడు. వీళ్ల మధ్య ఉన్న లింక్ హానియానా?
అనుమానం మొగ్గతొడిగింది అతని మనసులో. జరీనా గదిలో నుంచి వెడుతున్నప్పుడు మర్యాదపూర్వకంగా సంజయ్ కూడా గదిలో నుంచి బయటకి వచ్చాడు. హానియా తల్లి భుజం మీద నుండే సంజయ్తో ఏమిటేమిటో కబుర్లు చెబుతోంది. అదే సమయంలో ఎదురుగా ఉన్న గదిలో నుంచి ప్రదీప్ బయటకి వచ్చాడు. జరీనా చేతిలోని పాపను చూసి అతనికి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్లు అనిపించింది. జరీనాకి పెళ్ళి అయినట్లు లేదు. అంటే ఈ పాప జరీనా కూతురు అయినప్పుడు ఆ పాపకి తండ్రిని నేనేనా అని ప్రదీప్కి అనుమానం వచ్చింది. జరీనాకి బ్రేకప్ చెప్పి మెడికల్ కాలేజీ వదిలిపెట్టాక అతను ఆమె గురించి ఆలోచించకుండా తండ్రి చెప్పినట్లు అమెరికా వెళ్ళిపోయాడు. ఆ సమయంలో జరీనా ఎన్ని బాధలు పడిందో గమనించాలి అన్న జ్ఞానం కూడా అతడికి లేకపోయింది. జరీనా మళ్ళా గ్లోబల్ హాస్పిటల్లోనే అతనికి ముఖాముఖి ఎదురుపడింది. కాలేజీ రోజుల్లో కంటే జరీనా ఇప్పుడు చాలా అందంగా కనిపిస్తోంది అతని కళ్ళకి. అందానికి తోడు వైద్య వృత్తిలో ఆమె నైపుణ్యం, ఆమెకి ఉన్న పేరు అతన్ని మరింత ఆకర్షిస్తున్నాయి. హాస్పిటల్లో ఆమెకి తమ పూర్వ పరిచయం గుర్తు చేసి ఆమెకి దగ్గరవుదామని అతను అనుకున్నా అతనికి జరీనా మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదు. మేఘన మధ్యలో గమనిస్తుందేమో అన్న భయం లేకపోతే ఆమెకి 4 మంచి మాటలు చెప్పి తన కేసి లాక్కునేవాడినన్న ఆత్మవిశ్వాసం అతనికి ఉంది. కానీ ఒకసారి అతని చేతిలో మోసపోయిన జరీనా ఇంకోసారి అతని వలలో పడటానికి సిద్ధంగా లేదన్న సంగతి అతనికి తెలియడం లేదు. జరీనా సంజయ్ కలిసి నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ తనని గమనించనట్లే వెడుతుంటే ప్రదీప్కి మనసు పిండేసినట్లు అయింది. ఎవరు చూసినా నన్ను పట్టించుకోకుండా సంజయ్ తోటే మాట్లాడుతూ ఉంటారు. నా జీవితంలో ప్రతిదానికి ఆ సంజయ్ అడ్డం వస్తున్నాడు. ఇప్పుడు జరీనాని కూడా తన వెనకాల తిప్పుకుంటున్నాడు. జరీనా నాకు స్వంతం. నాకు అవసరం లేకపోయినా నా వస్తువు ఇంకొకళ్ళకి ఉపయోగపడడం నాకు నచ్చదు. జరీనాతో మాట్లాడి ఆ పాప విషయం తేల్చుకోవాలి కసిగా అనుకున్నాడు మనసులో. గిర్రున వెనక్కు తిరిగి తన రూంలోకి వెళ్ళి తన అసిస్టెంట్ మిశ్రాని పిలిచాడు. మిశ్రా ఏడాది క్రితం భువనేశ్వర్లో మెడిసిన్ పూర్తి చేసి తన ప్రొఫెసర్ ద్వారా బెనర్జీకి లింక్ సంపాదించి గ్లోబల్ హాస్పిటల్లో ప్రదీప్ దగ్గర అసిస్టెంట్గా చేరాడు. అతను బెనర్జీకి అతని వల్ల ప్రదీప్కి రామభక్త హనుమాన్ లాంటి భక్తుడు. వాళ్ళు చెప్పిన పని పూర్తి చేసి ఆ ఇద్దరి మెప్పు పొందడమే అతని జీవిత లక్ష్యం. డాక్టర్ జరీనా చేతిలో ఒక పాపను చూశాను. ఆ పాప తల్లిదండ్రులు ఎవరో కనుక్కొని నాకు చెప్పు. జరీనా ఈ మధ్య ఆ సంజయ్ వెనకాల ఎక్కువగా తిరుగుతూ కనిపిస్తోంది. వాళ్ళు కలిసి ఎక్కడికన్నా వెడితే నాకు చెప్పు అని మిశ్రాకి చెప్పాడు సంజయ్. మిశ్రా హానియా వివరాలు కనుక్కురావడానికి వెళ్ళిపోయాడు. మిశ్రాని చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం అని ప్రదీప్ తండ్రి బెనర్జీ ఊరికే అన్నాడు. మిశ్రా తెలివితేటల మీద బెనర్జీకి అంత నమ్మకం. మరునాటికల్లా మిశ్రా చాలా విషయాలు మోసుకుని ప్రదీప్ దగ్గరికి వచ్చాడు. ఆ పాప పేరు హానియా అని తెలిసింది డాక్టర్. ఆ పాప డాక్టర్ జరీనా గారి అమ్మాయి. జరీనా మేడం పెళ్లి చేసుకోలేదట. ఆ పాపకి తండ్రి ఎవరట? అదే ఆశ్చర్యంగా అనిపించింది డాక్టర్. ఆ పాప చదువుతున్న డే కేర్ సెంటర్కి వెళ్ళి ఆమె తల్లిదండ్రుల గురించి వాకబు చేస్తే తండ్రి పేరు ప్రదీప్ అని, తల్లి పేరు జరీనా అని రాసి ఉంది. అందులో ఇంకేమీ వివరాలు లేవు. మిశ్రా చెప్పిన విషయాలు ఆసక్తిగా వింటున్న ప్రదీప్కి నెత్తిమీద పిడుగుపడ్డట్లయింది. ఆ పాప జరీనా కూతురు అని తెలియడం ఒక షాక్ ఇస్తే తండ్రి పేరు ప్రదీప్ అని తెలియడం అతనికి ఇంకా పెద్ద షాక్ ఇచ్చింది. అతని ముఖంలో కనిపిస్తున్న మార్పులు మిశ్రాకి ఆశ్చర్యం కలిగించలేదు. అతనికి ప్రదీప్ అలవాట్లు బాగా తెలుసు. బెనర్జీ మిశ్రాని ఇక్కడికి తీసుకువచ్చినప్పుడే కొడుకు గురించి అతడికి చెప్పి ఉన్నాడు. ప్రదీప్ ఆడవాళ్లతో తిరుగుతున్నప్పుడు వాళ్ళు అతడి మీదకి చుట్టుకోకుండా చూసుకోవడం అతనికి ఇచ్చిన మొదటి బాధ్యత. అందుకే పైకి చెప్పకపోయినా హానియా తండ్రి అయిన ప్రదీప్ ఎవరో అతను అప్పటికే తెలుసుకున్నట్లున్నాడు. ఆ పాప పుట్టినరోజు తెలుసుకున్నావా? ఎస్ డాక్టర్, ఆ పాప హైదరాబాద్లోనే పుట్టింది అని ఆమె పుట్టిన తేదీ కూడా చెప్పాడు. ఆ పాప పుట్టినరోజు ఎప్పుడో తెలిసిన వెంటనే అతడికి ఆ పాప తనకి జరీనాకి పుట్టిన బిడ్డ అని తెలిసిపోయింది. తను జరీనాకి బ్రేకప్ చెప్పేటప్పటికే ఆమె గర్భవతి అని అతడు అర్థం చేసుకున్నాడు. తను ఆమెకి దూరంగా వెళ్ళిపోయిన తర్వాతనే ఆమెకి తను గర్భవతి అని తెలిసి ఉంటుందని అతను గ్రహించాడు. అందువల్లనే జరీనా నుంచి నాకెటువంటి సమస్య ఎదురవ్వలేదు. ఆమెకి తను గర్భవతినన్న విషయం తెలిసేటప్పటికీ నేను అమెరికా వెళ్ళిపోయాను. అయినా తను ఎందుకు అబార్షన్ చేయించుకోలేదు? పైగా రికార్డుల్లో తండ్రి పేరు క్రింద నా పేరే రాయిస్తోంది.
ఎంత ధైర్యం ఉంటే అలా చేస్తోంది? నన్ను అవమానించడానికే జరీనా అలా చేస్తున్నట్లు ఉంది. పాపం చూపించి ఎప్పటికన్నా నన్ను లొంగదీసుకోవాలని అనుకుంటున్నట్లు ఉంది. అది ఎప్పటికీ జరగదు. మేఘనకి జరీనాకి పోలిక. ఈ హాస్పిటల్ నా చేతిలోకి రావాలంటే మేఘనని నేను పెళ్లి చేసుకోవాలి. ఈ జరీనాని పెళ్లి చేసుకుంటే ఏమొస్తుంది? జరీనా కూతురి విషయం నాన్నకి తెలిస్తే ఆయనకు వచ్చే కోపం తట్టుకోవడం చాలా కష్టం. నన్ను నోటికి వచ్చినట్లు తిట్టిపోస్తాడు. జరీనా చేతిలో ఉన్న ఆ పాప సంజయ్తో కొత్త కూడా లేకుండా ఎంత బాగా మాట్లాడుతోందో. అది చూడడానికి చాలా క్యూట్గా ఉంది. జరీనా అందం అంతా పోతపోసినట్లు ఆ పాప దిగిపోయింది. కానీ ఆ పాపకి తండ్రిని అని చెప్పుకునే ధైర్యం నాకు లేదు. ప్రదీప్ ఆలోచనలు పరిపరి విధాలా పోతున్నాయి. మిశ్రా చెబుతున్న మాటలు అతని మనసులోకి వెళ్ళడం లేదు. ప్రదీప్ ఆలోచనలో పడటం గమనించిన మిశ్రా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. హానియా గురించి తను తెలుసుకున్న విషయాలు డాక్టర్ సంజయ్కి అప్పటికే తెలిసాయన్న సంగతి ప్రదీప్కి చెప్పటానికి మిశ్రాకి అవకాశం దొరకలేదు. ఆ విషయం ముందే తెలుసుకోకపోవడం వల్ల తర్వాత రోజుల్లో ప్రదీప్ సంజయ్ చేతిలో అవమానం పొందవలసి వచ్చింది. డాక్టర్ జరీనాతో ముఖాముఖి మాట్లాడడానికి సందేహించిన ప్రదీప్ రిసెప్షన్కి ఫోన్ చేసి ఆమెకి లైన్ కలపమన్నాడు. డాక్టర్ జరీనా ఇవాళ హాస్పిటల్కి సెలవు పెట్టారట డాక్టర్, రిసెప్షన్లో ఉన్న క్లర్క్ చెప్పింది. జరీనాతో ఆ రోజు ఎలాగైనా మాట్లాడి తీరాలని అనుకున్నాడు ప్రదీప్. జరీనా అడ్రస్ కనుక్కోమని మిశ్రాకి చెప్పి పేషెంట్లని చూడటంలో పడిపోయాడు. ఆకాంక్షని వార్డులోకి మార్చాక ఆమె ఆరోగ్యం కుదుట పడుతోంది. కాళ్లకి తగిలిన గాయాలు నయమవడంతో ఆమెకి ఫిజియోథెరపీ మొదలుపెట్టారు. ఆమె ఎవరో ఒకరి సహాయం తీసుకుని అప్పుడప్పుడు గది బయట వరండాలో ఆ చివరి నుంచి ఈ చివరికి నడుస్తోంది. యాక్సిడెంట్ జరిగిన తర్వాత సంజయ్ ఆమెని రోజు చూడటానికి వస్తూ ఉండటం వల్ల ఆమెలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. సంజయ్కి దగ్గర అవుతానన్న ఆనందం ఆమె ఆరోగ్యాన్ని మరింత తొందరగా మెరుగుపరుస్తోంది. ఆ రోజు మధ్యాహ్నం సౌమ్య హాస్పిటల్కి వచ్చినప్పుడు ఆమె సహాయంతో ఆకాంక్ష వార్డు బయట నెమ్మదిగా నడవడానికి వెళ్ళింది. అదే సమయంలో మేఘన వార్డ్స్ ఇన్స్పెక్షన్ కోసం పల్లవితో కలిసి వస్తూ సౌమ్యతో పాటు నడిచి వస్తున్న ఆకాంక్షకి ఎదురుపడింది. మేఘనని చూడగానే సౌమ్య మాటలు ఆపేసి ఆకాంక్ష నడక మీద ఫోకస్ పెట్టి పక్కచూపులు చూస్తూ ఆమెని దాటేసింది. అప్పటిదాకా గలగలా మాట్లాడుతున్న సౌమ్య ఎదుట నడుస్తూ వస్తున్న స్త్రీలను చూడగానే మౌనం వహించడం ఆకాంక్షకి సందేహం కలిగించింది. మేఘన పేరు వినడమే గాని ఆమెని ఆకాంక్ష ఎప్పుడూ చూడకపోవడంతో ఎదురుగా నడిచి వస్తున్నది ఎవరో తెలుసుకోలేకపోయింది. మేఘన చీరకట్టు ఆకాంక్షని బాగా ఆకర్షించింది. మీరు ఈ చీరలో చాలా అందంగా కనిపిస్తున్నారు మేడం. మీరు ఇక్కడ డాక్టర్ కాదు కదా, డాక్టర్లకి ఇంత అందంగా చీర కట్టుకోవడానికి సమయమే ఉండదు, నవ్వుతూ మేఘనని పలకరించింది ఆకాంక్ష. పక్కన ఉన్న సౌమ్యని చూడగానే ఆ అమ్మాయి ఆకాంక్ష అని మేఘన గుర్తించింది. మీకిక్కడ అన్నీ సౌకర్యంగా ఉన్నాయి కదా, నవ్వుతూ అడిగింది మేఘన. ఆకాంక్ష చిలిపితనానికి అమాయకత్వానికి మేఘన ముచ్చటపడింది. మీ నవ్వు చాలా బాగుంది, ఇక్కడ సర్వీస్ కూడా మీలాగే చాలా బాగుంది. మా బావ ఇక్కడ డాక్టర్ కదా, తను అన్నీ జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. మా ముంబై హాస్పిటల్స్లో ఇంత మంచి సర్వీస్ దొరకదు అంది ఆకాంక్ష. పక్కన ఉన్న సౌమ్యకి ఏం మాట్లాడాలో తెలియడం లేదు. ఆమె మేఘన కేసి తల ఎత్తి కూడా చూడలేకపోతోంది. మేఘన కూడా సౌమ్యని పలకరించలేదు. విష్ యూ స్పీడీ రికవరీ అని చెప్పి మేఘన పల్లవిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆవిడ భలే అందంగా ఉన్నారు కదా, పేరు అడగడం మర్చిపోయాను నిరుత్సాహంగా అంది ఆకాంక్ష. నీ ముఖం, ఆవిడే మా వదిన మేఘన, ఈ హాస్పిటల్కి మేనేజింగ్ డైరెక్టర్. తనేనా మేఘన అంటే? అందుకేనా ఆమె నిన్ను పలకరించలేదు. సంజయ్ నన్ను ఎందుకు ఒప్పుకోవడం లేదో ఇప్పుడు నాకు అర్థమైంది. ఆమెతోటే బావ గురించి మాట్లాడేస్తాను అంటూ వెనక్కి తిరగబోయింది ఆకాంక్ష. సౌమ్య ఆకాంక్ష చెయ్యి పట్టుకుని అక్కడి నుంచి లాక్కుపోయింది. ఈరోజు డాక్టర్ జరీనా డ్యూటీకి వచ్చినట్లు లేదు, ఎందుకని? పక్కన నడుస్తున్న పల్లవిని అడిగింది మేఘన. డాక్టర్ జరీనా కూతురు నిన్న హాస్పిటల్కి వచ్చింది మేడం. ఈరోజు కూడా తనకి డే కేర్ లేదట, అందుకని మేడం ఇంటి దగ్గరే ఉండి పాపని చూసుకుంటున్నారు చెప్పింది పల్లవి. జరీనాకి కూతురు ఉందా? ఆమెకి పెళ్ళి అయినట్లే తెలియదే ఆశ్చర్యంగా అడిగింది మేఘన. ఎస్ మేడం, ఆ పాప నిన్న హాస్పిటల్లో చాలాసేపు ఉంది.
మధ్యలో సంజయ్ సార్ ఓపీ రూమ్లోకి వెళ్ళిపోయి అక్కడ చాలాసేపు ఆయనతో కబుర్లు చెబుతూ ఉండిపోయిందట. పాప బార్బీ డాల్ లాగా చాలా ముద్దుగా ఉందని అందరూ చెప్పుకుంటున్నారు. ఆ పాపని నా దగ్గరికి కూడా తీసుకురావాల్సింది, నేను కూడా చూసేదాన్ని. సంజయ్ సార్ రూమ్లో నుంచి బయటికి వస్తూనే జరీనా మేడం పాపని ఇంటికి తీసుకుపోయారట. జరీనా భర్త పేరేమన్నా తెలుసా? ఆసక్తిగా అడిగింది మేఘన. రిసెప్షన్ స్టాఫ్ పాపని అడిగితే ప్రదీప్ అని చెప్పిందట. ఆ ప్రదీప్ ఎవరో ఎవరికీ తెలియదు అంది పల్లవి. మేఘన బ్రుకుటి చిట్లించింది. ఎక్కడో తేడా కొడుతున్నట్లు అనిపించింది ఆమెకి. జరీనాని గ్లోబల్ హాస్పిటల్కి రమ్మని పిలిచినప్పుడు మొదట్లో ఆమె నిరాకరించడానికి చెప్పిన కారణాలు అంత బలమైనవి కావు. అందుకే మేఘన వాటికి సమాధానాలు చెప్పి ఆమెని ఒప్పించగలిగింది. బహుశా ఇక్కడ ప్రదీప్కి ఎదురుపడడం ఇష్టపడకే ఆమె రావడానికి ఒప్పుకోలేదేమో. బయటికి చెప్పకూడని బలమైన కారణం ఉంది కనుకనే జరీనా ఇక్కడికి రావడానికి ఆ రోజున సంశయించింది అని మేఘనకి ఇప్పుడు అనుమానం కలుగుతోంది. జరీనా చెప్పనప్పుడు ఆమె సొంత విషయాల్లోకి అడుగుపెట్టడం మర్యాద కాదు. ఆమె చెప్పేదాకా వేచి ఉండడం మంచిది అనుకుంది మేఘన. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.